హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామిడి పనస పండ్ల మాదిరిగానే ఎంతో రుచికరంగా ఉండే ఒక అద్భుతమైన పండు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే మన సపోటా పండ్లు. సపోటా అంటే చాలామందికి మిల్క్ షేక్స్, జ్యూస్ రూపంలో గుర్తుకొస్తుంది. కానీ ఈ పండు కేవలం రుచికి మాత్రమే పరిమితం కాదు. ఇందులో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈరోజు మనం సపోటా వల్ల కలిగే లాభాలు, అందులో ఉండే పోషకాలు మరియు అది మన శరీరానికి ఎలా మేలు చేస్తుందో వివరంగా తెలుసుకుందాం. సపోటా పండ్లలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ ఏ, విటమిన్ బి మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దీనిలోని పోషకాలు అనేక రకాల వ్యాధులను నయం చేయగలవు. సపోటా పండ్లలో కాపర్, ఐరన్, ఫాస్ఫరస్, కాల్షియం మరియు నియాసిన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ మరియు విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. సపోటాలోని కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఎముకల బలానికి తోడ్పడతాయి. ముఖ్యంగా పిల్లలు మరియు పెద్దలు రోజుకు కనీసం 2-3 సపోటా పండ్లు తింటే వారికి ఎన్నో పోషకాలు అందుతాయి. సపోటాలో ఉండే ఫ్రక్టోస్ శరీరానికి వెంటనే శక్తిని అందిస్తుంది. ఉద్యోగరీత్యా బయటకు వెళ్లేవారు, టెన్షన్ ఎక్కువగా ఉండే పనులు చేసేవారు సపోటా తింటే అలసట వెంటనే తగ్గి కొత్త ఉత్సాహం వస్తుంది. దీనిలోని కెరోటినాయిడ్లు మాంసకృతులు మరియు పిండి పదార్థాలు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. సపోటాలోని విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు కూడా ఈ పండులో అధికంగా ఉన్నాయి. ఇది ఊపిరితిత్తులకు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా సపోటాలో ఉండే పొటాషియం మరియు మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. పొటాషియం రక్త ప్రసరణను సక్రమంగా జరిగేలా చేసి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. సపోటాలో పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల ఇది మలబద్ధకం సమస్యను సమర్థవంతంగా నివారిస్తుంది. ఈ పండులో ఉండే కొన్ని రసాయనాలు పేగు చివరలో ఉండే పరుచని శ్లేష్మ పొర దెబ్బతినకుండా కాపాడతాయి. రక్తహీనత ఉన్నవారు, గర్భిణీలు మరియు వృద్ధులు తరచుగా సపోటా తింటే శరీరానికి అవసరమైన ఇనుము అంది రక్తహీనత నుంచి బయటపడతారు. సపోటా పండు చర్మం మరియు జుట్టు సమస్యలను కూడా నివారిస్తుంది. ఇది ఒక సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. సపోటాలోని పోషకాలు కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడి చర్మంపై ఏర్పడే ముడతలను తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇది శరీరంలోని హానికారక ఫ్రీ రాడికల్స్ను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చూశారు కదా, సపోటా కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధం లాంటిది. వేసవి కాలంలో సపోటా జ్యూస్ తాగడం వల్ల శరీర వేడి కూడా తగ్గుతుంది. కాబట్టి సపోటాను మీ ఆహారంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.